ప్రశ్న: మొదట మానవ సృష్టి జరిగిందా? పృథివ్యాధుల సృష్టియా? జవాబు: పృథివ్యాధుల సృష్టే మొదట జరిగింది. ఎందుకంటే పృథివ్యాధులు లేకుండా మానవుడి స్థితి, పాలన, పోషణలు జరగలేవు. ప్రశ్న: సృష్టి ఆదిలో ఒకే మానవుడు సృజించబడినాడా లేదా అనేకులా? జవాబు: అనేకులు. ఈశ్వరీయ సృష్టిలో ఉత్పన్నమవటానికి యోగ్యమైన కర్మలు కల జీవులనే ఈశ్వరుడు సృష్టి ఆరంభములో పుట్టిస్తాడు. ఎందుకంటే మనుష్యా ఋషయశ్చ ఏ తతో మనుష్యా అజాయంత అని యజుర్వేద వచనం. ఈ ప్రమాణం ప్రకారంగా మొదట అనేకులు, వందల కొద్దిగా, వేల కొద్దిగా మానవులు జన్మించారు అనటం నిశ్చయం. ఈ సృష్టిలోని జనులను చూస్తే ఈ మానవులందరూ అనేక మాతాపితల సంతానమే అని నిశ్చయమవుతుంది. ప్రశ్న: సృష్టి ఆదిలో మనుష్యాదులు బాల్యావస్థలో సృష్టించబడ్డారా? యువావస్థలోనా, వృద్ధావస్థలోనా లేక మూఢావస్థలోనా? జవాబు: యువావస్థలో సృష్టించబడ్డారు. బాలకుడిగా పుట్టిస్తే అతని పోషణ కోసం మరొక మానవుడు అవసరమవుతాడు. వృద్ధావస్థలో సృజించినట్లయితే మైథున సృష్టి జరగదు. కాబట్టి యువావస్థలోనే, అంటే యువతీ యువకులుగానే సృష్టించాడు. ప్రశ్న: సృష్టికి ఆరంభం ఎప్పుడైనా ఉన్నదా లేదా? జవాబు: లేదు. పగలు తరువాత రాత్రి, రాత్రి తరువాత పగలు, పగలుకు పూర్వం రాత్రి, రాత్రికి పూర్వం పగలు క్రమంగా ఒకే రీతిగా వస్తున్నాయి. ఇదే విధంగా సృష్టికి పూర్వం ప్రళయం, ప్రళయానికి పూర్వం సృష్టి, సృష్టి తరువాత ప్రళయం, ప్రళయం తరువాత సృష్టి. ఇలా సృష్టి చక్రం అనాది కాలం నుండి తిరుగుతున్నది. దీనికి ఆది కానీ అంతం కానీ లేదు. పగలు రాత్రుల యొక్క ఆరంభాలు అంతాలు కనబడుతున్నవి. అలాగే సృష్టి ప్రళయాలకు ఆది అంతాలు కలవు. పరమాత్మ, జీవుడు, జగత్కారణమైన ప్రకృతి ఈ మూడు స్వరూపంతో అనాది అయినట్లే జగదుత్పత్తి, స్థితి, ప్రళయాలు ప్రవాహ రూపంతో అనాదులు. నది యొక్క ప్రవాహం ఒకప్పుడు ఎండిపోతుంది, మళ్ళీ వర్షకాలంలో కనిపిస్తుంది, ఎండాకాలంలో కనిపించదు. ఇలా ఒకసారి కనిపిస్తూ మరోసారి కనిపించకుండా ఉండే వ్యవహారాలను ప్రవాహ రూపంగా ఎంచాలి. పరమేశ్వరుని గుణ, కర్మ, స్వభావాలు అనాది అయినట్లుగా అతనితో చేయబడే జగదుత్పత్తి, స్థితి, ప్రళయాలు కూడా అనాదీయులే. ఈశ్వరుని గుణకర్మ స్వభావాలకు ఎప్పుడు ఆరంభం కానీ అంతం కానీ లేనట్లే అతడి కర్తవ్య కర్మలను లేదు. ప్రశ్న: ఈశ్వరుడు కొన్ని జీవులను మానవులుగా, కొన్నింటిని సింహాది క్రూర జంతువులుగా, కొన్నింటిని హరిణాలుగా, కొన్నింటిని ఆవు మొదలైన పశువులుగా, కొన్నింటిని వృక్షాలుగా, క్రిమికీటకాలుగా జన్మింపచేసినాడు. దీంతో పరమాత్ముడిలో పక్షపాతం కనిపిస్తున్నది. జవాబు: జీవులు పూర్వ సృష్టిలో చేసిన కర్మలను అనుసరించి ఈ వ్యవస్థను ఈశ్వరుడు చేయటం వల్ల అతడిలో పక్షపాతం లేదు. కర్మలు లేకుండా జన్మను ఇస్తే పక్షపాతం అవుతుంది. మనుష్యుల ఆది సృష్టి స్థాన నిర్ణయం. ప్రశ్న: మానవుల ఆది సృష్టి ఏ స్థలంలో జరిగింది? జవాబు: త్రివిష్టపంలో జరిగింది. దీన్నే టిబెట్టు అని అంటారు. ప్రశ్న: సృష్టి ఆదిలో ఒకే జాతి ఉందా లేదా అనేక జాతులా? జవాబు: ఒకే మానవ జాతి ఉన్నది. తరువాత విజానీహ్యార్యాణ్యే చ దస్యవః అనే ఋగ్వేద వచనం ప్రకారంగా శ్రేష్ఠులకు ఆర్యులు, విద్వాంసులు దేవతలని, దుష్టులకు దస్యులు, దోపిడీ దొంగలు మూర్ఖులని పేర్లు కలిగించినందుకు ఆర్యులు, దస్యులు అను భేదం ఏర్పడ్డది. ఉత శూద్ర ఉతార్యే అథర్వవేదం 19:62-1. ఆర్యులలో పూర్వోక్త ప్రకారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 భేదాలయ్యాయి. ద్విజులైన విద్వాంసులను ఆర్యులని, అవిద్వాంసులైన శూద్రులను అనార్యులని చెప్పేవారు. ప్రశ్న: వారు ఇక్కడికి ఎలా వచ్చారు? జవాబు: ఆర్యులకు, దస్యులకు అంటే విద్వాంసులకు అనే దేవతలకు,
అవిద్వాంసులు అనే అసురులకు పరస్పరం సదా జగడాలు వివాదాలు జరిగేవి. ఉపద్రవాలు అధికమైనప్పుడు భూగోళంలో ఉత్తమ భూఖండంగా దీన్ని తలచి ఇక్కడికి వచ్చి నివసించారు. అందుకే దీని పేరు ఆర్యావర్తమైంది. ప్రశ్న: ఆర్యావర్తపు అవధి ఎంతవరకు? జవాబు జవాబు ఆ సముద్రాత్ వై పూర్వాత్ ఆ సముద్రాత్ పశ్చిమాత్ తయోరేవాంతరం గిర్యోర్ ఆర్యావర్తం విదుర్బుధాః సరస్వతీ దృషద్వద్యోర్దేవనద్యోర్యదంతరం తం దేవనిర్మితం దేశం ఆర్యావర్తం ప్రచక్షతే. ఇది మనధర్మశాస్త్రంలోని శ్లోకాలు. ఉత్తరంలో హిమాలయం, దక్షిణంలో వింధ్యాచలం, తూర్పు పడమరలలో సముద్రం, పశ్చిమంలో సరస్వతి అటక్ నది. ఇది ఉత్తర పర్వతంలో పుట్టి దక్షిణ సముద్రంలో కలుస్తున్నది. తూర్పున బ్రహ్మపుత్ర అని పిలువబడు దృషద్వతీ నది. ఇది నేపాల్ యొక్క తూర్పున పర్వత నుండి వెడలి బంగాళ అస్సాంలకు తూర్పున మరియు బ్రహ్మదేశంలో అనగా బర్మాకు పశ్చిమ దిక్కున ప్రవహించి దక్షిణ సముద్రంలో కలుస్తుంది. హిమాలయం యొక్క మధ్యరేఖ నుండి దక్షిణంలో పర్వతాల మధ్య వరకు వింధ్య రామేశ్వరాల మధ్య ప్రదేశమంతా ఆర్యావర్తం అని అంటారు. ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులు అనే ఆర్యులు నివసించుట చేత దీనికి ఆర్యావర్తం అనే పేరు కలిగింది. ఆర్యం లేచ్ఛాదుల వ్యాఖ్య. ప్రశ్న: అంతకుముందు ఈ దేశానికి ఏ పేరుంది? అప్పుడు దీనిలో నివసించేవారెవరు? జవాబు: అంతకు పూర్వం ఈ దేశానికి ఏ పేరు లేదు. ఆర్యులకు పూర్వం ఈ దేశంలో నివసించే వారెవ్వరూ లేరు. ఆర్యులే సృష్టి ఆరంభములో కొంతకాలానికి తరువాత టిబెట్టు నుండి చక్కగా ఈ దేశానికి వచ్చారు. ప్రశ్న: వీరు ఇరాన్ దేశము నుండి వచ్చారని కొందరంటున్నారు. అందుచేతనే వీరి పేరు ఆర్యులని. వీరికి పూర్వం ఇక్కడ ఆటవికులైన అసురులు, రాక్షసులు నివసించేవారని చెబుతారు. ఆర్యులు తమను దేవతలని చెప్పుకుంటారు. ఆర్యులకు దస్యులకు జరిగిన యుద్ధాన్నే దేవాసుర సంగ్రామమని కథలలో పేర్కొన్నారు. జవాబు: ఈ మాట పూర్తిగా అసత్యం. ఎందుకంటే బిజానీహ్యార్యాన్యే చ దస్యనో బహిష్మతేరంధయా శాసదవ్రతాన్. ఇది ఋగ్వేదము మండలము 1 సూక్తము 51 మంత్రము 8. ఉత శూద్ర ఉతార్యే అథర్వవేదము 19:62:1 అనే వేద ప్రమాణాలు ఉన్నాయి. ధార్మికులు విద్వాంసులు అయిన ఆప్తపురుషులను ఆర్యులని, వీరికి వ్యతిరేకులైన వారిని దస్యులని అంటే దోపిడీగాండ్రు, దుష్టులు, అధర్మాత్ములు, అవిద్వాంసులు అని రాయబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనబడే ద్విజుల పేరు ఆర్యులు, మూర్ఖులైన శూద్రులను అనార్యులు అంటారని ఇలా వేదం చెబుతుండగా విదేశీయుల కపోల కల్పనలను బుద్ధిమంతులు ఎప్పుడూ అంగీకరించరు. ఆర్యావర్తీయులైన అర్జునుడు, మహారాజులైన దశరథాదులు, హిమాలయ ప్రదేశంలో ఆర్యులకు మ్లేచ్ఛులు, అసురులు అనబడే దస్యులకు మధ్య జరిగిన దేవాసుర సంగ్రామాలలో ఆర్యులైన దేవతలను రక్షించడానికి, అసురులకు పరాజయాన్ని కలిగించడానికి తోడ్పడ్డారు. దానివల్ల ఆర్యావర్తానికి వెలుపల బయట 8 దిక్కులలో హిమాలయాలకు తూర్పున ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పడమర, వాయవ్య, ఉత్తర, ఈశాన్య ప్రదేశాలలో మానవులు నివసిస్తున్నారని దీనివల్ల రుజువవుతున్నది. వారి పేరే అసురులని తెలుస్తున్నది. హిమాలయ ప్రదేశంలో ఉన్న ఆర్యుల మీదకి ఎవరైనా యుద్ధానికి దండెత్తి వస్తే ఇక్కడ రాజులు, మహారాజులు ఉత్తరాది దేశాలలో ఉన్న ఆర్యులకు తోడ్పడుతున్నారు. శ్రీరామచంద్రుడి కాలంలో దక్షిణంలో యుద్ధం జరిగింది. దాన్ని దేవాసుర సంగ్రామము అన్నారు. దాన్ని రామరావణ యుద్ధమనో ఆర్య రాక్షసుల సంగ్రామమనో చెబుతారు. ఆర్యులు ఇరాన్ దేశము నుండి వచ్చారని, ఇక్కడ ఆటవికులతో పోట్లాడి జయం పొంది వారిని తరిమేసి ఈ దేశానికి రాజులయ్యారని
ఏ సంస్కృత గ్రంథంలోనూ చరిత్రలోనూ లేదు. చరిత్ర ఇలా ఉండగా విదేశీయుల రాతలెలా మాననీయాలవుతాయి? మరియు మ్లేచ్ఛవాచశ్చార్యవాచః సర్వే ते దస్యవః స్మృతాః మ్లేచ్ఛదేశస్త్వతః పరః. ఇవి మనుధర్మశాస్త్రంలోని వాక్యాలు. అని కలదు. ఆర్యావర్త దేశం కంటే అన్య దేశాలను దస్యు దేశాలని, మ్లేచ్ఛ దేశాలని చెప్పబడింది. అందుకే ఆర్యావర్తానికి భిన్నమగు తూర్పు నుండి ఈశాన్య, ఉత్తర, వాయవ్య, పశ్చిమంలో గల దేశాలలోని వారు దస్యులు, మ్లేచ్ఛులు, అసురులని, నైరుతి, దక్షిణ, ఆగ్నేయ దిశలలో ఆర్యావర్తానికి ఆవల ఉండే అన్య దేశవాసులు రాక్షసులని రుజువవుతున్నది. ఇప్పటికీ చూడండి, హబ్లీలు, హబ్షీలు, నీగ్రోలు, మొదలైన వారి స్వరూపం భయంకరంగా రాక్షసుల వలనే కనబడతారు. ఆర్యావర్తానికి సరిగ్గా పాదం కింద వైపున ఉండిన దేశానికి పాతాళమని పేరు. ఆ దేశస్థులనే నాగులు అంటారు. ఆ దేశం ఆర్యావర్తీయుల పాదాలకు కింది వైపున ఉన్నది. దాన్ని నాగవంశపు రాజులు పాలిస్తుండేవారు. ఇదే నేటి అమెరికా. ఆ జాతికి చెందిన ఉలూపి అను కన్యనే అర్జునుడు వివాహమాడినాడు. ఇక్ష్వాకులు మొదలుకొని కౌరవ పాండవుల వరకు భూగోళమందంతటా ఆర్యుల రాజ్యాలే ఉన్నాయి. వేద ప్రచారం కూడా కొద్ది కొద్దిగా ఆర్యావర్త దేశము నుండి ఇతర దేశాలలో కూడా జరిగినట్లు తెలియచున్నది. దీనికి ప్రమాణాలు ఉన్నవి. బ్రహ్మకు పుత్రుడు విరాటుడు, విరాటుడికి మనువు, మనువుకి మరీచ్యాది 10 మంది పుత్రులు ఉన్నారు. వారికి స్వయంభువాది 7 రాజులు పుట్టి రాజ్యమేలారు. వారి సంతానమైన ఇక్ష్వాకాది రాజులే ప్రథమంలో ఆర్యావర్తాన్ని ఏలిన రాజులు. స్వరాజ్య మహత్వం. ఇప్పుడు దురదృష్టం వల్ల, ఆర్యుల యొక్క సోమరితనం వల్ల, పొరపాట్ల వల్ల, పరస్పర విరోధాల వల్ల ఇతర దేశాలపై రాజ్యం చేసే మాట అటుంచి ఆర్యావర్తములో కూడా ఆర్యుల అఖండ స్వతంత్ర స్వాధీన రాజ్యం లేకుండా పోయింది. ఉన్నది విదేశీయుల పాదాక్రాంతమైనది. కొందరు రాజులు మాత్రం స్వతంత్రంగా ఉన్నారు. దుర్దినాలు వచ్చినప్పుడు దేశవాసులు అనేక విధాలైన దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. ఎవరేమి చేసినా స్వదేశీ రాజ్యం అన్నిటికంటే సర్వశ్రేష్టంగా ఉంటుంది. మతాంతరాల మూర్ఖపు పట్టుదలలు లేకుండా తన వారిపై కానీ పరులపై కానీ ఎలాంటి పక్షపాతం చూపించకుండా ప్రజలను మాతాపితరులలాగా సమాన కృపతోనూ న్యాయంతోనూ దయతోనూ చూసే విదేశీయుల రాజ్యం స్వదేశీ రాజ్యంలాగా పూర్ణ సుఖదాయకం కాలేదు. కానీ ఇక్కడి భిన్న భిన్న భాషలు, విభిన్న విద్యా బోధనలు, పరస్పర విరుద్ధ వ్యవహారాలు తొలగటం దుష్కరం. ఇవి తొలగిపోనంత వరకు పరస్పరం చేసుకునవలసిన ఉపకారం, ఏకాభిప్రాయాల సిద్ధి కలగటం చాలా కష్టం. కాబట్టి వేదాది శాస్త్రాలలో రాయబడిన వ్యవస్థలను, ఇతిహాసాన్ని గౌరవించడం భద్రపురుషుల కర్తవ్యం. ప్రశ్న: జగదుత్పత్తి ఎంతకాలం గడిచింది? జవాబు: జగదుత్పత్తి మరియు వేదాల ప్రకాశం జరిగి 197 కోట్లపై కొన్ని లక్షల సంవత్సరాల కాలమయ్యింది. దీన్ని గురించిన విపుల వ్యాఖ్యానం నాచే రాయబడిన ఋగ్వేదాది భాష్య భూమికలో వేదోత్పత్తి విషయంలో చూడండి. అనేక విధాలుగా ఇలా సృజించబడుతూ సృష్టి జరిగింది. అన్నిటికంటే అతి సూక్ష్మమై విభజించటానికి వీలు కాని భాగాన్ని పరమాణువులు అంటారు. 60 పరమాణువులు కలిసిన అణువు అవుతుంది. 2 అణువులు ద్వ్యనుకమవుతుంది. ఇది స్థూలవాయువు. 3 ద్వ్యనుకాలు కలది అగ్ని, 4 ద్వ్యనుకాలు కలది జలం, 5 ద్వ్యనుకాలు కలది పృథివీ. 3 ద్వ్యనుకాలను త్రసరేణువులు అంటారు. అది రెండంతలైతే పృథివీ మొదలైన దృశ్య పదార్థాలు ఏర్పడతాయి. ఈ విధమైన క్రమంలో భూగోళాలను పరమేశ్వరుడు రచించాడు.